నల్లకలువ 48th చాప్టర్. ఆ క్షణం తాతగారి మీద కోపం ఆమె అంతం పెరిగిపోయి వెంటనే అక్కడ మాయమైపోయి తాతగారి ముందు తేలుతాడు వేద్ బాబు. హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని టీవీలో న్యూస్ చూస్తున్న శోభన్ చంద్ర గారు వేద్ని చూసి, ఏంటి సార్, ఆఫీస్ ఉండాల్సిన టైంలో ఇక్కడ ఉన్నారు? అసలు పని నేర్చుకుని సీఈఓ అవ్వాలి అని ఉందా లేదా అని వెటకారం నిండిన గొంతుతో అంటారు ఆయన. నాకు కాదసలు, నీకుందా నన్ను సీఈఓ చేయాలని అని సీరియస్గా అంటాడు వేద్ బాబు. ఉంది కాబట్టే నిన్ను పని బాధ్యతలు నేర్చుకోమనేది అని అంటారు తాపిగా. ఇప్పుడు నేను పని నేర్చుకోకపోతే నన్ను సీఈఓని చేయవా అని గయ్యమంటాడు వేద్ బాబు. ఏరా, నీకు తెలివి ఉందో అర్థం కాదు, లేదో అర్థం కాదు. నీకు బాధ్యతలే తెలియకపోతే నిన్ను ఎలా సీఈఓని చేసేదిరా అని విసుక్కుంటూ అంటారు ఆయన. అందుకని నువ్వు ఆ నల్లపిల్లిని సీఈఓ చేయాలి అనుకుంటున్నావా అని కోపంగా అడుగుతాడు. అసలు ఆయనకి ఆ ఆలోచన లేదు. కానీ మనవడి తిక్క చూసి, అవునరా, నువ్వు నీ పుట్టినరోజు వరకు సమర్థుడివి అని నిరూపించుకోకపోతే ఖచ్చితంగా నీ భార్యని సీఈఓగా చేస్తాను అని అంటారు శోభన్ గారు. నాకు మీ ఆస్తి వద్దు, మీ కంపెనీ వద్దు, మీరు వద్దు అని కోపంగా చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, మామ్ భోజనం వడ్డించు అని అడుగుతారు వేద్ బాబు. సుమగారు భోజనం వడ్డిస్తూ, ఏంటి వేద్ అలా మాట్లాడుతున్నావు? తాతయ్య ఏం చెప్పినా నీ మంచి కోసం చెప్తారు కదా అని అంటుంది. వేద్ భోజనం తింటూ, మామ్, నువ్వు నేను కలిసి ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అందులో నువ్వు ఒక షెఫ్గా చేరు, నేను క్యాష్ కలెక్ట్ చేస్తాను అని ఆ ఒక్కటి అడుక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాద్లా బిజినెస్ ఐడియా చెప్పి పొంగిపోతాడు వేద్ బాబు. ఏం బిజినెస్ బాబు? ఫుట్పాత్ మీద ఒక టిఫిన్ బండి పెట్టుకుంటారా ఇద్దరు కలిసి? అందులోకి మీ అమ్మని ఎందుకు లాగడం? నువ్వొక్కడివే పెట్టుకోక, కావాలంటే నేనే ఫస్ట్ బరం చేస్తాను అని అంటారు శోభన్ గారు. ఆయన్ని గుర్రుగా చూస్తూనే తింటూ ఉంటాడు వేద్ బాబు. రే వేద్, నా మాట విని ఆఫీస్లో పని నేర్చుకుని కంపెనీని నీ గుప్పెట్లో పెట్టుకోరా అని చెప్తారు సుమగారు. నో మామ్, ఇంకా నేను ఆ కంపెనీలో అడుగు పెట్టేదేలే అని రోషంగా అంటాడు వేద్ బాబు. రే, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. ఒకవేళ ఆ కంపెనీ పగ్గాలు నీ పెళ్ళాం చేతిలో పడ్డాయనుకో, పెత్తనం మొత్తం తన చేతిలోకి పోతుంది. మనం ఎన్ని సీరియల్స్ చూడలేదు? పగ్గాలు చేతిలో ఉన్న కోడలు అత్తని మొగుని ఎలా చిత్రహింసలు పెడతారో అని ఆవిడ ముక్కు చిదుతూ ఉంటే వేద్కి అప్పుడప్పుడు సుమగారితో కలిసి సీరియల్స్ చూసి ఉండడం వల్ల అవి గుర్తొచ్చి వైషు కూడా వాళ్ళని అలాగే పనులు చెప్పి పనులని చూసినట్టు చూడడం ఊహించుకుని నో అంటాడు వేద్ బాబు. ఇప్పటికైనా అర్థమైంది కదా, అందుకే భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళి అన్నీ నేర్చుకుని మనకి ఆ తిప్పలు తప్పించురా అని ఆవిడ ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తుంటే కన్న తల్లి కోసం కట్టుకున్న దాని చేతిలో బలవడానికి సిద్ధపడతాడు మన వేద్ బాబు. నిహారిక, ఏంటి అప్పుడే వచ్చావు? ఇంకో 1 వీక్ అయినా రావనుకున్నాను. ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్ అని వాళ్ళ ప్రొపరేటర్ అనగానే ఏడవలేక నవ్వుతూ, బాగుంది సార్, నా వర్క్ మధ్యలో ఉంది కదా, అది కంప్లీట్ చేయాలి అని వచ్చాను సార్ అంటుంది నిహారిక. హా నిహారిక, వర్క్లో నీ డెడికేషన్ నాకు తెలుసు కదా. అప్పుడంటే నువ్వు ఒక్కదానివే, ఇప్పుడు మీ హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి కాస్త ఆలోచించుకో. అసలే నువ్వు డీల్ చేస్తుంది డ్రగ్స్ కేస్ అనగానే, నో సార్, నేను ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేసే తీరుతాను అని అంటుంది నిహారిక స్థిరంగా. అయితే ఓకే, ఈరోజు పలానా పబ్లో డ్రగ్స్ సప్లై జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ తెలిసింది. నువ్వు అక్కడికి వెళ్ళి ఏమైనా తెలుసుకోగలిగితే తెలుసుకో. నీతో పాటు
రాకేష్ని కూడా తీసుకువెళ్ళు, అప్పుడు నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు, నీకు కూడా ఏమైనా హెల్ప్ అవసరమైతే చేస్తాడు అని అంటారు ఆయన. ఓకే సార్ అని అక్కడి నుంచి బయటికి వెళ్ళి పబ్కి వెళ్ళి ఏమేం చేయాలా అని ప్లాన్ చేసుకుంటూ రాకేష్తో డిస్కషన్లో పడుతుంది నిహారిక. లంచ్ తర్వాత వైషు ముందు తేలిన వేదిని చూస్తూ, ఇప్పుడు ఇక్కడ మీరు ఎంప్లాయ్, అది కూడా ఇంకా ట్రైనింగ్ పూర్తి కాని న్యూ జాయినర్, అలాంటిది ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీస్కి రావడం పోవడం మీ ఇష్టమేనా అని అడుగుతుంది సీరియస్గా వైషు బేబీ. వైషు వైపు గుర్రుగా చూస్తూ, వన్స్ నేను సీఈఓ అవ్వనివ్వు, అప్పుడు దీని పని చెప్తా అని మనసులో అనుకుని, నేను వెళ్ళింది లంచ్ టైంలోనే అంటాడు కేర్లెస్గా. అవునా, ఇక్కడ లంచ్ టైం 1 అవర్ మాత్రమే, మరి మీరు 2 అవర్స్ ఎస్కేప్ అయ్యారు, మరి దీనికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని తాపీగా వైషు అంటే అనుమానంగా వైషు వైపు చూస్తాడు వేద్ బాబు. సో ఇదేనండి నల్ల కలువ 48th చాప్టర్. ఏం పనిష్మెంట్ ఇస్తుంది వైషు తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉండుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.